మాఘ పౌర్ణమి హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినం. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మహామాఘి అని కూడా పిలుస్తారు. ఈ రోజు చేసే స్నాన, దాన, జప, తపాలకు అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం మాఘమాసంలో దేవతలు, గంధర్వులు, యక్షులు భూలోకానికి దిగివచ్చి గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మద, సింధు వంటి పవిత్ర నదులలో స్నానం ఆచరిస్తారు. ముఖ్యంగా మాఘ పౌర్ణమి రోజున నదీ జలాల్లో దైవిక శక్తి నిండి ఉంటుందని నమ్ముతారు. అంటే అమృతతత్వం ఉంటుంది. ప్రయాగలో గంగా, యమున, సరస్వతి నదుల సంగమంలో స్నానం చేయటానికి మాఘ పౌర్ణమి అత్యంత శ్రేష్టమైన రోజు. ఇక్కడ స్నానం చేయటం వల్ల మోక్షం సిద్ధిస్తుందని విశ్వాసం. మాఘమాసం శివుడికి, విష్ణువుకి ఇద్దరికీ ప్రీతికరమైనది. ఉదయం విష్ణు సహస్రనామ పారాయణం, సాయంత్రం శివాలయంలో దీపారాధన చేయటం శుభప్రదం. ఈ రోజున పితృదేవతలకు తర్పణం వదలటం వల్ల వారి ఆత్మలకు శాంతి కలుగుతుంది మరియు వంశాభివృద్ధి జరుగుతుంది. మాఘ పౌర్ణమి నాడు చేసే దానం మేరు పర్వత సమానమైన పుణ్యాన్ని ఇస్తుందని అంటారు. ఈ రోజు గుమ్మడికాయను దానం చేయటం వల్ల బ్రహ్మహత్య, పాతకం వంటి దోషాలు కూడా తొలగిపోతాయని ప్రతీతి. మాఘమాసంలో చల్లటి నీటిలో స్నానం చేసేవారు పాప విముక్తులై స్వర్గానికి వెళ్తారని అర్థం. ఇప్పుడు మనం మాఘ పౌర్ణమి మహిమను తెలిపే అద్భుత కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం నర్మదా నదీ తీరంలో కాంతిపురం అనే ఒక నగరం ఉండేది. ఆ నగరంలో ధనేశ్వరుడు అనే ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు. పేరుకు అతను బ్రాహ్మణుడే కాని అతని ప్రవర్తన, గుణాలు మాత్రం అత్యంత హీనంగా ఉండేవి. బ్రాహ్మణ ధర్మాలైన వేదాధ్యయనం, పూజలు, సత్యం పలకటం వంటివి ఏనాడో వదిలేశాడు. అతను దొంగతనంగా జంతువుల చర్మాలు, మాంసం అమ్మేవాడు. నమ్మించి మోసం చేసి ఇతరుల ధనాన్ని దొంగలించేవాడు. అబద్ధాలు చెప్పటం, జోదమాడటం, మద్యపానం చేయటం అతని నిత్యకృత్యాలు. అతనికి దైవభక్తి లేదు, పాపభీతి అంతకన్నా లేదు. అతని జీవితం మొత్తం పాపాల పుట్టలా తయారయ్యింది. ఇలా కాలం గడుస్తుంది. ఒకసారి ధనేశ్వరుడు వ్యాపారం నిమిత్తం కొన్ని వస్తువులని అమ్ముకోవటానికి మాహిష్మతి నగరానికి బయలుదేరాడు. అది మాఘమాసం. మాహిష్మతి నగరం నర్మదా నదీ తీరంలో ఉంది. మాఘమాసం కావటం వల్ల ఆ నగరానికి దేశ నలుమూల నుండి వేలాది మంది భక్తులు, సాధువులు, ఋషులు తరలివచ్చారు. నడిఒడ్డున భక్తులు గుంపులు గుంపులుగా చేరి తెల్లవారుజామునే పవిత్ర స్నానాలు ఆచరించటం, సూర్యుడికి అర్ఘ్యమివ్వటం, విష్ణునామ స్మరణ చేయటం, పేదలకు దానధర్మాలు చేయటం ధనేశ్వరుడు గమనించాడు. అయితే అతని మనసులో ఎలాంటి భక్తి కలగలేదు. వీళ్ళంతా పిచ్చివాళ్ళు. ఈ చలిలో నదిలో మునిగితే ఏం వస్తుంది, జలుబు తప్ప అని ఎగతాళిగా అనుకునేవాడు. కానీ అక్కడ జనం ఎక్కువగా ఉండటం వల్ల తన వ్యాపారం బాగా సాగుతుందని అక్కడే ఉండిపోయాడు. అలా మాఘమాసం మొత్తం అతను ఆ నదీ తీరంలోనే గడిపాడు. తనకు తెలియకుండానే పరోక్షంగా కొన్ని పుణ్యకార్యాలు జరిగిపోయాయి. అతను నిత్యం భక్తులతోనే మాట్లాడేవాడు. వ్యాపారం కోసం మాట్లాడుతూ పుణ్యాత్ములను చూడటం, తాకటం జరిగింది. భక్తులు పఠించే విష్ణు సహస్రనామాలు, పురాణ కథలు గాలి ద్వారా అతని చెవిలో పడుతూనే ఉండేవి. నదిలో స్నానం చేసి వచ్చే భక్తుల బట్టల నుండి రాలిన నీటి బిందువులు అతనిపై పడేవి. ఇలా ఉండగా పవిత్రమైన మాఘ పౌర్ణమి వచ్చింది. ఆ రోజు నర్మదా నదిలో స్నానం చేయటానికి లక్షలాది మంది పోటెత్తారు. ఆ రోజు చంద్రుడు మకా నక్షత్రంలో, సూర్యుడు కుంభరాశిలో ఉండటం వల్ల నదీ జలాలు అమృత తుల్యంగా మారతాయని ప్రతీతి.
ధనేశ్వరుడు ఆ రోజు నది ఒడ్డున తన సంచిని భుజాన వేసుకుని నడుస్తుండగా భక్తుల రద్దీకి తోపులాట జరిగింది. ఆ తోపులాటలో అతను కాలు జారి నదిలో పడిపోయాడు. అతను వెంటనే లేచి, చాచా, నా బట్టలన్నీ తడిచిపోయాయి అని విసుక్కుంటూ నీటిని తుడుచుకుని బయటకు వచ్చాడు. అతను భక్తితో మునగలేదు, సంకల్పం చెప్పుకోలేదు. కేవలం ప్రమాదవశాత్తు నదిలో పడ్డాడు. కానీ అది మాఘ పౌర్ణమి గడియ. ఆ పవిత్ర సమయంలో ఆ పుణ్యనదిలో అతని శరీరం తడిసింది. ఆ తరువాత ఒక ముసలి భక్తురాలు చలికి వణుకుతుంటే ఆమెను చూసి జాలిపడి తన దగ్గర ఉన్న ఒక పాత దుప్పటిని ఆమెకు ఇచ్చాడు. అది కూడా ఏదో పుణ్యం కోసం కాదు, అది పాతదని వదిలించుకోవటానికి ఆమెకు ఇచ్చాడు. ఆ సంఘటన జరిగిన కొద్ది రోజులకే ధనేశ్వరుని ఆయుష్ తీరిపోయింది. ఒక విషసర్పం కాటు వేయగా అతను మరణించాడు. అతని ఆత్మను తీసుకుని వెళ్ళటానికి భయంకరమైన యమదూతలు వచ్చారు. అతని పాపాలు కొండంత ఉండటం వల్ల అతడిని పాశాలతో బంధించి ముళ్ళదారిన ఈడ్చుకుంటూ యమలోకానికి తీసుకుని వెళ్లారు. యమధర్మరాజు సభలో చిత్రగుప్తుడు అతని చిట్టా విప్పాడు. ప్రభు, ఇతని జీవితమంతా పాపమే, పుణ్యమనేది ఆవగింజంత కూడా లేదు. ఇతడిని రౌరవాది నరకాల్లో వేసి శిక్షించాలి అని చిత్రగుప్తుడు యమధర్మరాజుతో చెప్పగా యమధర్మరాజు ఆగ్రహంతో అతన్ని కుంభీపాక నరకంలో, అంటే నూనెలో మరిగించి నరకంలో వేయమని ఆజ్ఞాపించాడు. యమదూతలు అతన్ని తీసుకుని వెళ్తుండగా హఠాత్తుగా ఒక దివ్యమైన విమానం అక్కడికి వచ్చింది. అందులో విష్ణుదూతలు ఉన్నారు. వారు యమదూతలను అడ్డుకున్నారు. ఆగండి, ఇతడిని నరకానికి తీసుకువెళ్ళే అర్హత మీకు లేదు. ఇతను వైకుంఠానికి రావాల్సినవాడు అని విష్ణుదూతలు యమదూతలతో చెప్పారు. దానికి యముడు ఆశ్చర్యపోయాడు. అదేంటి, ఇతను మహాపాపి కదా, ఇతనికి వైకుంఠ ప్రాప్తి ఎలా కలుగుతుంది అని ప్రశ్నించాడు. అప్పుడు యమదూతలు ఇలా వివరించారు. యమధర్మరాజా, నీవు చెప్పింది నిజమే. ఇతను జీవితమంతా పాపాలే చేశాడు. కాని ఇతని జీవిత చరమాంకంలో మాఘమాసం మహిమ అతడిని రక్షించింది. ఇతను మాఘమాసం మొత్తం పవిత్ర నర్మదా నదీ తీరంలో గడిపాడు. భక్తుల సాంగత్యం వల్ల ఇతని పాపాలు పటాపంచలైపోయాయి. అత్యంత ముఖ్యంగా మాఘ పౌర్ణమి నాడు అనుకోకుండానే అయినా అతను నదిలో పడి స్నానం ఆచరించాడు. మాఘ పౌర్ణమి నాడు చేసే స్నానం వజ్ర స్నానంతో సమానం. ఆ ఒక్క మునకతో అతని జన్మజన్మల పాపాలు, అంటే బ్రహ్మహత్య పాతకంతో సహా భస్మమైపోయాయి. అదే రోజు ఒక పేదరాలికి చలి కాచుకోవటానికి వస్త్రదానం, అంటే దుప్పటి దానంగా చేశాడు. మాఘ పౌర్ణమి నాడు చేసిన చిన్న దానమైన మేరు పర్వతమంతా పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. అగ్నిని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలుతుంది. అలాగే మాఘ పౌర్ణమి స్నానం భక్తితో చేసిన, ప్రమాదవశాత్తు చేసిన, అది పాపాలను దహించి వేస్తుంది. అదే ఈ పర్వదినం యొక్క గొప్పతనం. అందుకే ఇతను ఇప్పుడు పుణ్యాత్ముడు అని చెప్పి ధనేశ్వరుని ఆత్మను దివ్య విమానంలో వైకుంఠానికి తీసుకుని వెళ్లారు. ఈ పుణ్యఫలం వల్ల ధనేశ్వరుడు స్వర్గలోక సుఖాలను అనుభవించాడు. ఆ తరువాత జన్మలో కాంబోజ దేశానికి రాజుగా జన్మించాడు. పూర్వజన్మ జ్ఞానం ఉండటం వల్ల అతను తన జీవితాన్ని మాఘ స్నానాలకు, విష్ణు పూజలకు అంకితం చేసి చివరకు శాశ్వత మోక్షాన్ని పొందాడు. ఈ కథను బట్టి మాఘ పౌర్ణమి ఎంత శక్తివంతమైనదో అర్థమవుతుంది. పాపాత్ముణ్ణి పుణ్యాత్ముడిగా మార్చిన పవిత్ర రోజు ఈ మాఘ పౌర్ణమి. ఈ రోజు మనం చేయవలసింది సముద్రం లేదా నదీ స్నానం. సూర్యోదయానికి ముందే ఓం నమో నారాయణాయ అంటూ నదిలో లేదా కనీసం ఇంట్లో స్నానం చేయాలి. అలానే ఈరోజు దానం చెయ్యాలి.
అన్నం, వస్త్రం, గుమ్మడికాయ, నువ్వులు, నెయ్యి వంటివి ఈరోజు దానం చేస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది. అలానే ఈరోజు దీపారాధన చెయ్యాలి. సాయంత్రం శివాలయంలో లేదా విష్ణు ఆలయంలో దీపం వెలిగించాలి. కనీసం ఇంట్లోనైనా ఈరోజు పూజా మందిరంలో దీపారాధన చెయ్యాలి. ఈరోజు ఇలా చేస్తే సకల పాపాలు పటాపంచలవుతాయి. ఇక ఈరోజు తప్పక వినాల్సిన మాఘపురాణంలోని మరొక కథను ఇప్పుడు తెలుసుకుందాం. మాఘమాసంలో మాఘపురాణం వినటం వల్ల 100 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం కలుగుతుంది. మాఘపురాణం ప్రకారం దిలీప మహారాజు వశిష్ఠ మహామునితో ఇలా అంటారు: పూజ్యులైన ఓ మహర్షి, ఈ భూలోకానికి యమలోకానికి దూరం ఎంత అని ప్రశ్నించాడు. దానికి వశిష్ఠ మహాముని ఇలా సమాధానం చెప్పారు: మహారాజా, అందరూ తెలుసుకోవలసిన ప్రశ్నని నీవు అడిగావు. శ్రద్ధగా వినుము. భక్తి మార్గమునకు మించినది మరొకటి లేదు. చనిపోయిన పుణ్యవంతులు మాఘస్నాన మహిమ వల్ల మళ్ళీ బ్రతికి భూలోకానికి వచ్చిన గాథలు ఎన్నో ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక పవిత్ర కథ ప్రచారంలో ఉంది. అది విన్నంత మాత్రం చేతనే సకల పాపాలు పోతాయి. ఆ కథను వివరిస్తున్నాను, శ్రద్ధగా వినుము అని ఇలా చెప్పసాగాడు. ఒకప్పుడు పుష్కరుడు అనే బ్రాహ్మణుడు కూడా యమదూతల చేత యమలోకానికి వెళ్ళి తిరిగి భూలోకానికి వచ్చాడు. ఆ వృత్తాంతం చాలా విచిత్రంగా ఉంటుంది. దీనిని నీవు విని ఇంకొకరికి చెప్పినా ఎంతో పుణ్యం వస్తుంది. పుష్కరుడు అని ఒక బ్రాహ్మణుడు మంచి జ్ఞానవంతుడు, సకల జీవుల యందు దయ కలిగినవాడు. పరోపకారం చేయటమే తన ప్రధాన ధ్యేయం. అతను ప్రతి మాఘమాసంలో నిష్ఠతో స్నానం, దానం, జపం మొదలైన పుణ్య కార్యక్రమాలు తప్పక చేసేవాడు. మాఘమాసంలో సదా ఆ భగవంతుడి నామ సంకీర్తనలు పాడుతూ భజనలు చేస్తూ జీవితాన్ని భక్తిభావంతో గడిపే పరమభక్తుడు. ఒకరోజు యముడు పుష్కరుని ప్రాణాలు తీసుకుని రమ్మని తన భటులకు చెప్పాడు. యమభటులు వెంటనే భూలోకానికి వెళ్ళి ఆ పుష్కరుడి ప్రాణాలు తీసి యముడి వద్ద నిలబెట్టారు. ఆ సమయంలో యముడు చిత్రగుప్తునితో దీర్ఘాలోచనలో ఉన్నాడు. యమభటులు తెచ్చిన పుష్కరుని వైపు చూడగా పుష్కరుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. ఇక యమధర్మరాజుకు ఏదో భయం ఆవరించినట్లయింది. వెంటనే పుష్కరుణ్ణి తన ప్రక్కన ఉన్న ఆసనంపై కూర్చోమని చెప్పాడు. ఇక యమభటుల వంక కోపంగా చూసి, ఓరి భటులారా, పుష్కరుడు అను పేరుగలవాడు ఆ గ్రామమందే మరి ఒకడు ఉన్నాడు. వానిని తీసుకురాకుండా ఈ ఉత్తముణ్ణి ఎలా తీసుకుని వచ్చారు అని బిగ్గరగా అరిచాడు. దానికి యమభటులు గడగడ వణికిపోయారు. ఇక యమధర్మరాజు పుష్కరుని వైపు చూసి నమస్కరించి జరిగిన పొరపాటుకు క్షమించమని కోరి భూలోకానికి తిరిగి వెళ్ళమని చెప్పాడు. జరిగిన పొరపాటుకు పుష్కరుడు కూడా విచారించి యమధర్మరాజుతో ఇలా అన్నాడు: యమధర్మరాజా, ఎలాగో యమలోకం వచ్చాను. ఈ యమలోకం ఒక్కసారి చూడాలని కోరికగా ఉంది. యమలోకాన్ని కూడా చూసిపోతాను అని అన్నాడు. అంతటా యమధర్మరాజు యమలోకాన్ని చూచుటకు పుష్కరునికి అనుమతించాడు. ఇక పుష్కరుడు ఒక్కొక్క దిశకు పోయి నరులు పడుతున్న నరకబాధలు చూడసాగాడు. జీవులు వారు చేసుకున్న పనులను బట్టి అనేక విధముల శిక్షలు అనుభవించుట పుష్కరుడు తన కనులారా చూశాడు. ప్రతి పాపిని ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కౌగలింప చేశారు. కొంతమంది పాపులను సలసలా కాగే నూనెలో పడవేశారు. మరికొంతమంది పాపులను విష కీటకాలు ఉన్న నూతిలో త్రోసివేశారు. ఆ పురుగులు వారి శరీరాలను తొలుస్తుంటే వారు ఆ బాధలు తట్టుకోలేక ఆర్తనాదాలు చేస్తున్నారు. ఆ అరుపులు చాలా భయంకరంగా ఉన్నాయి. మరికొంతమంది పాపులను తలక్రిందులుగా వేలాడగట్టి క్రింద మంట పెట్టారు. మరికొంతమంది పాపులను శూలాలతో పొడిచి చిత్రహింసలు పెట్టసాగారు.
మరికొంతమందిని అడ్డంగాను నిలువగాను యాటవాలుగాను రంపాలతో కోస్తున్నారు. ఆ నరకబాధలు చూసి అనంతునికి ఎంతో భయం కలిగింది. తన భయం పోవటానికి హరినామ స్మరణ బిగ్గరగా చేశాడు. ఆ పాపులు ఈ నామస్మరణ విన్నంతనే తమ తమ పాపాలు పోగొట్టుకున్నారు. ఇక వారికి శిక్షలు ఆపుచేశారు. ఆ నరకబాధలు చూసి అతనికి ఎంతో భయం కలిగింది. తన భయం పోవటానికి హరినామ స్మరణ బిగ్గరగా చేశాడు. ఆ పాపులు ఈ నామస్మరణ విన్నంతనే తమ తమ పాపాలు పోగొట్టుకున్నారు. ఇక వారికి శిక్షలు ఆపుచేశారు. యమలోకమంతా చూసిన పుష్కరుడు తిరిగి భూలోకానికి వచ్చాడు. పాపులు అనుభవిస్తున్న నరక బాధలను చూసి వచ్చినందున పుష్కరుడు మరింత జ్ఞానంతో దేవుణ్ణి స్మరిస్తున్నాడు. ఇక భూలోకానికి వచ్చిన పుష్కరుడు తన మనసులో ఇలా అనుకుంటున్నాడు. ఈ నరక బాధలన్నిటి నుండి మానవుడు బయటపడాలంటే ఒకే ఒక్క ఉపాయం ఉన్నది. ప్రతి మానవుడు మాఘమాసంలో నది స్నానం చేయుట, తనకు తోచిన దానములు ధర్మములు జపతపములు ఇలాంటి పుణ్య కార్యక్రమాలు చేస్తే పాపములన్నీ పటాపంచలై నశించును. అంతేకాదు స్వర్గలోక ప్రాప్తి కలుగును అనుకుని ఇక పుష్కరుడు మాఘమాసంలో స్నానాదులు దైవారాధన విడవకుండా చేయటం కొనసాగించాడు. అలా చేసి ఇంకా ఎంతో పుణ్యాన్ని తెచ్చుకున్నాడు. కాబట్టి దిలీప మహారాజా ఈ విధంగా కొంతమంది పుణ్యాత్ములు యమలోకానికి వెళ్ళి తిరిగి వచ్చిన వారు ఉన్నారని వశిష్ఠ మహాముని వివరించాడు. కాబట్టి మాఘ పురాణంలోని ఈ పవిత్ర కథను ఈరోజు విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి.